दयातल सद्गुरु प्रभु महाराज को दय। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाक्य गुरु परंपरां। जयतल सद्गुरु प्रभु महाराज को जय। శ్రీ కరుణానంద అచల్ గురు మందిరం ఇక్కడ మరి మనమందరం కూడా సమావేశమై కొన్ని విషయాలను చర్చించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గురుమూర్తి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరితమై మన యొక్క ఆలోచనలకు మన యొక్క సందేహాలకు ఆ సద్గురుమూర్తి మరి సరైన సమాధానం అందిస్తారని ఆశిస్తూ ప్రారంభించడం. మనకి ఈరోజు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నల గురించి మనం ఒకసారి రివ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న, ఆత్మ అనేటువంటిది శవంలో ఉంటుందా అనేటువంటిది ప్రశ్న. అంటే ఆత్మ శవంలో ఉంటుందా అనేటువంటి ప్రశ్న మనకుంది కదా. అసలు ఆత్మ అంటే మనకు ఎంతవరకు అవగాహన ఉంది? ఇంతకుముందు మనం అది ఎక్కడెక్కడ ఉన్నట్లుగా మనం గుర్తించాము. ఆత్మ అనేటువంటిది ఎక్కడుంటుంది, దానికి సంబంధించి మనకేం తెలుసు? ఇప్పుడు ఆత్మ అంటే తెలియాలి కదా మనకి. ఆత్మ అంటే ఏంటో తెలిస్తే అది ఎక్కడెక్కడ ఉంటుందో తెలుసుకుంటే శవంలో కూడా ఉందో లేదో తెలుసుకోవచ్చు. అంతే కదా. అంటే ఆత్మకు సంబంధించిన ఒక సమగ్రమైనటువంటి అవగాహన మనకి ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే దీనికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు అనుభవంలోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆత్మ అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారనుకోండి, ఆత్మను గురించి మీకేం తెలుసు అన్నాను అనుకోండి, ఆత్మ అంటే ఏమిటి అని చెప్పారనుకోండి, మనం ఏమి చెప్తాం సమాధానం? మనకేం తెలుసు, మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది ఆత్మకు సంబంధించి అంటే? ఆత్మ అంటే మీరేమనుకుంటున్నారు? అది ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? ఆత్మ అంటే ఎక్కడ ఉంటుంది అది శరీరంలో మాత్రమే ఉంటుంది అనుకుంటున్నారా? శరీరానికి బయట కూడా ఉంటుంది అనుకుంటున్నారా? అంటే ఆత్మ అనేటువంటిది శరీరం లోపల ఉంటుంది, శరీరానికి బయట కూడా ఉంటుంది. ఆత్మ అనే పదానికి మన ఋషులు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి దాన్ని ఆత్మ అన్నారు. ఆత్మ అంటే సర్వవ్యాపకమైనటువంటి చైతన్యము పేరు ఆత్మ అన్నారు. అంటే ఏంటర్థం? సర్వవ్యాపకమైనటువంటి చైతన్యము పేరు ఆత్మ. మన ఋషులు మనకు ఉపనిషత్తుల్లో ఇదే చెప్పారు. ఆత్మ అనే పదానికి ఉపనిషత్తుల్లో ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే సర్వవ్యాపకత్వము కలిగి ఉన్నటువంటిది అని చెప్పారు. ఓకే, ఒక్కటి అర్థమైంది. మన పెద్దలు మనకి ఎంతవరకు అర్థమైంది తర్వాత. ఇప్పుడు ఏంటంటే ప్రశ్నకు మన పెద్దలు ఏం చెప్పారో దాన్ని బట్టి మనం పరిశీలన చేయటం, అవునా కదా. సర్వత్రా వ్యాపించి ఉంటుంది అని చెప్పినప్పుడు ఇప్పుడు మనకి విన్నాం, బాగానే ఉంది. ఆత్మ అంటే సర్వత్రా వ్యాపించి ఉంటుంది అని చెప్తే మనం విన్నాం, కానీ అది మన అనుభవంలోకి వచ్చిందా లేదా? శాస్త్రదృష్టం, గురువు వాక్యం, అర్థమైందమ్మా? అంటే అది శాస్త్రంలో చెప్పబడాలి, గురువుగారు కూడా దాన్ని ఆమోదించాలి, తర్వాత అది మనకు అనుభవానికి కూడా అందాలి, తర్వాత మన సంశయం ఛేదింపబడాలి. చతుర్థం సంశయశ్ఛేదం అన్నారు, తృతీయం ఆత్మనిశ్చయం అన్నారు. అర్థమైందమ్మా? ఇప్పుడు శాస్త్రంలో చెప్పారు, ఇది అర్థమైంది. శాస్త్రంలో చెప్పారు, ఏమని చెప్పారు? ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉంటుంది అని చెప్పారు. ఓకే, అర్థమైందా? శాస్త్రదృష్టం శాస్త్రంలో చెప్పారు. గురువుగారు కూడా అదే చెప్పారు. గురువుగారు కూడా ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉంది అని చెప్పారు. ఓకే, గురువుగారు అదే చెప్పారు, శాస్త్రంలో కూడా అదే చెప్పారు. అది మన అనుభవానికి అందిందా? అప్పుడు మన అనుభవానికి అందినప్పుడు మాత్రమే సంశయం లేకుండా పోతుంది, సంశయ నివృత్తి అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అర్థమైంది కమ్మా? ఇప్పుడు ఆత్మను మీరు ఎక్కడెక్కడ దర్శించగలిగారు? ఆత్మను మీరు ఎక్కడెక్కడ దర్శించగలిగారు? ఎప్పుడెప్పుడు దర్శిస్తున్నారు? ఎప్పుడెప్పుడు దర్శిస్తున్నారు? మరి ఉదయం పూట ప్రాతకాలంలో స్నానం చేసిన తర్వాత మరి కళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చున్నప్పుడు, ఆ ధ్యానం చేసేప్పుడు,
లేకపోతే పూజ చేసేప్పుడు, మంత్ర అనుష్ఠానం చేసేప్పుడు అప్పుడు దర్శిస్తున్నారా లేదా? మరి టిఫిన్ చేసేప్పుడు ఆ కిచెన్లో ఉండి ఏమైనా దర్శించగలుగుతున్నారా లేదా? కొన్ని లంచ్ చేసేప్పుడు, లంచ్ ప్రిపేర్ చేసేప్పుడు అక్కడ ఆ గిన్నెల్లో కానీ, ఆ రైస్లో కానీ, ఆ కర్రీస్లో కానీ, ఆ కారంలో కానీ, ఉప్పులో కానీ, నూనెలో కానీ ఏమైనా కనపడదా మీకు? లేదా ఈవినింగ్ స్నాక్స్లో కానీ టీ, కాఫీ, షుగర్, కప్పులు, సాసర్లు వాటిల్లో ఏమైనా కనపడిందా? బిస్కెట్ ప్యాకెట్లు ఏమైనా కనపడిందా? ఏమైనా దర్శించగలిగారా? ఈవినింగ్ డిన్నర్ ఇడ్లీ కానీ, చపాతీలు కానీ, చపాతీ కర్రీ కానీ, ఆలు కానీ ఇట్లా ఏమైనా ఎక్కడైనా మీకు కనిపించిందా? లేదా రాత్రి పడుకునేప్పుడు ఏమైనా మీకు కనిపించిందా? మీరు ఎప్పుడు చూశారు? పోనీ అప్పుడు కనపట్లే గురువుగారు, మరి శనివారం బుధవారం ఆశ్రమానికి మందిరం కాడికి వస్తాను, ఇక్కడ వస్తే గురువుల్లో గురుభక్తుల్లో కనపడుతుందని మీకు అక్కడ ఏమైనా దర్శించారా? మీ ఇంట్లో మనుషుల్లో ఏమైనా, మీ తల్లిదండ్రుల్లో కానీ, అక్క చెల్లెల్లో కానీ, అన్నదమ్ముల్లో కానీ, లే భార్యలో కానీ, భర్తలో కానీ, మనవళ్ళు మనవరాళ్ళు ఎప్పుడైనా కనపడ్డదా మీకు? ఏం కనపడలేదా? కనపడిందా? కనపడలేదా? మరి ఇప్పుడు అంతటా ఉన్నప్పుడు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మీకు కనపడాలి కదా. ఉన్నదని చెప్పారు కానీ మాకెప్పుడు కనపడలేదు అంటారు చాలామంది. ఉన్నదని గురువుగారు చెప్పారు, శాస్త్రంలో ఉంది, కానీ మాకెప్పుడు కనపడలేదు అంటారు. అవునా? అదే కదా అనేది. అయితే మరి ఉంటే కనపడాలి కదా, ఉంటే కనపడాలి కదా. కనపడలేదంటే లేదని అర్థం, మనం చూడలేకపోతున్నామనే అర్థం. అంటే ఉన్నదని శాస్త్రంలో చెప్పారు, గురువుగారు చెప్పారు, కానీ మనకు కనిపించట్లేదంటే మనం చూడలేకపోతున్నామని అర్థం. మరి ఎందుకు చూడలేకపోతున్నావు? అంతటా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు అంటే చూడటానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? అంటే ఈ ఫోన్ను చూసినట్టుగా, ఈ కళ్ళజోడుని చూసినట్లుగా, వాటర్ బాటిల్ని చూసినట్లుగా, పెన్నును చూసినట్లుగా, ఫ్యాన్ను చూసినట్టుగా ఇట్లా మనం చూడలేమా? ఇట్లా మనం ఆత్మని చూడలేమా? అంటే ఆత్మ అంటే వస్తువు, అవునా కాదా? అంటే అది వస్తువు కాదు. ఆత్మ అనేది ఒక వస్తువు కాదు, ఒక పదార్థం కాదు, ఒక పదార్థం కాదు కనపడటానికి. ఎందుకంటే మరి వస్తువు అయితే నీకు వస్తువు ఆత్మలా కనపడాలి. కనపడితే నువ్వు మళ్ళీ ప్రశ్న ఉండదు కదా మనకి. మనం అంటాం నాకు కనపడ్డది అని మనం అంటాం. ఇప్పుడు మనకు కనపడుతుందా లేదా? మీ ఇష్టం. మీరు చూసుంటే చూశాను చెప్పండి. ఏమన్నా గురువుగారు మొన్న మా తాతయ్యలో కనపడదండి, లేదా మా బాబాయ్లో కనపడదండి, మా పెన్నాంలో కనపడదండి, ఆత్మ కనపడగానే భూమి మీద నుంచి పైకి లేచిందండి ఏమని చెప్పండి. నడుస్తుంటే గాల్లో నడుస్తుంది గురువుగారు, ఆవిడ ఆత్మ ఉంది, ఆవిడలో ఆత్మ ఉంది, గాల్లో నడుస్తుంది, ఆవిడ సామాన్యం కాదు అన్నట్లేమని మీరు దర్శించారా? ఆత్మ ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు? ఆత్మ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? ఆత్మ ఉన్న వస్తువులు కానీ పదార్థాలు కానీ ఎలా ఉంటాయి? ఆత్మ లేని పదార్థాలు ఎలా ఉంటాయి? ఆత్మ లేని వస్తువులు ఎలా ఉంటాయి? ఇది కదా తెలియాల్సింది. ఇప్పుడు ఒకటి ఏం తెలియాలి? ఆత్మను గురించి తెలియాలి. ఆత్మ ఎలా ఉంటుందో తెలియాలి. అది వస్తువుల్లో ఉంటుందా, పదార్థాల్లో ఉంటుందా, ఉండదా అని తెలియాలి. ఉంటే ఎలా ఉంటుంది అంటే ఈ పెన్నులో ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది పెన్ను, ఆత్మ లేకపోతే ఈ పెన్ను ఎలా ఉంటుంది, అది కదా తెలియాల్సింది. అవునా కాదా? ఇప్పుడు సపోజ్ ఈ కళ్ళజోడు పెట్టలో ఆత్మ ఉందా అంటే ఉన్నది అంటాం. ఉంటే ఎలా ఉంటుంది? పోనీ ఆత్మ లేదనుకోండి, ఈ కళ్ళజోడు పెట్టే ఎలా ఉంటుంది? ఆత్మ లేకపోతే ఇది ఎలా ఉంటుంది, ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది, ఇది కదా తెలియాల్సింది. అవునా కదా? అంటే ఆత్మ అంతటా ఉన్నది అనే దాంట్లో సందేహం లేదు. అంతటా ఉన్నది అనే దాంట్లో మనకైతే సందేహం లేదు. ఎందుకంటే శాస్త్రంలో ఉంది, గురువుగారు చెప్పారు. కాబట్టి ఉన్నది మనకు కనపట్టలేదు కాబట్టి ప్రశ్న. ఉన్న వస్తువు మనకు కనపట్టలేదు కాబట్టి ప్రశ్న. అయితే అది ఎలా ఉన్నదో తెలుసా, ఇది కదా తెలియాల్సింది మాకు. ఇప్పుడు ఆత్మ ఉన్నది అన్నది ఓకే, అది ఎలా ఉంటుంది, ఎలా ఉండి ఉండవచ్చు, ఆత్మ అనేటువంటిది ఎలా ఉండి ఉండవచ్చు, అది కదా తెలియాల్సింది కదా. సపోజ్ అమ్మా పాట చదువుతాం కదా, వందలాది వైద్యులున్నను బొందిన పగలేరురా, వందలాది వైద్యులున్నను బొందిన పగలేరురా, ఎందుకుర ఈ దేహముపై
భ్రాంతి వీడర మానవా, ఎందుకుర ఈ దేహముపై భ్రాంతి వీడర మానవా, మానవాయికనైన నీవు మాయ పనులను మానవా. ఒకళ్ళు ప్రయత్నం చేశారట ఆత్మని ఇందులో నుంచి పోకుండా చేయాలని, ఆత్మని ఇందులో నుంచి పోకుండా చేయాలని ట్రై చేశారు. 1,00,000 మంది డాక్టర్లను పెట్టారు. 100, 1000 కాదు, ఎంతమందిని పెట్టారు? 1,00,000 మందిని పెట్టారు. మంచి 4K కెమెరాస్ పెట్టారు. మంచి రికార్డ్ చేసేటువంటి, ఎంత షార్ప్గా ఉన్నటువంటి, ఎంత సూక్ష్మమైనటువంటి దానైనా కానీ క్యాప్చర్ చేసేటువంటి కెమెరా పెట్టారు. చుట్టూ కెమెరాలు పెట్టారు. 1,00,000 మంది డాక్టర్లు ఉన్నారు. అందరూ వెయిట్ చేస్తున్నారు ఆత్మని ఎటు పోనీకుండా చూడాలని, ఆత్మను పోనీకుండా చూడాలని. చుట్టూరు డోర్స్ పెట్టారు, గ్లాస్ డోర్స్, ఐరన్ డోర్స్, మొత్తం డోర్స్ అన్ని ఫిట్ చేసి ఉంచారు. ఎటు పోకుండా చేయాలని చెప్పి, ఎటు పోకుండా చేయాలని చెప్పి ట్రై చేశారు. వాళ్ళు చూస్తూనే ఉన్నారు, డాక్టర్లు అలాగే చూస్తున్నారు, కెమెరాలు అలా ఆన్లోనే ఉన్నాయి, వీడియో చేస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు. అయినా కానీ అది వెళ్ళిపోయిందట. అది అలా ఎలా వెళ్తుంది ఇంతమందికి తెలియకుండా? 1,00,000 మంది ఉన్నారు అక్కడ డాక్టర్లు, చుట్టూ కెమెరాలు ఉన్నాయి, వీడియో కెమెరాలు, ఫోటో కెమెరాలు ఉన్నాయి, డోర్స్, గ్లాస్ డోర్స్, ఐరన్ డోర్స్, అల్యూమినియం డోర్స్, అన్ని చుట్టూరు డోర్స్ పెట్టున్నాయి. ఆయన అట్లెట్లా పోయిద్దండి? ఆ మాత్రం తెలివి తక్కువ వాళ్ళ వీళ్ళు. పోతుందా అది? వీళ్ళు పట్టుకోలేరా? 100 మంది అయితే పట్టుకోలేరు, 1000 మంది, 1,00,000 మంది కూడా పట్టుకోలేరా దాన్ని. అందులోకి పోయింది అన్నారు. ఏం పోయింది? ఏమి పోయింది? ఇక్కడ ప్రశ్న. ఏమి పోయింది? ఏది వెళ్ళిపోయింది? ఎవరైనా పోయారనుకోండి ఏమంటారు? చనిపోయాడు అంటారు. ఏమంటారు? చనిపోయాడు. చని అంటే వెళ్ళుట అని అర్థం, పోవటం. వెళ్ళిపోయాడు. చని అంటే వెళ్ళి, చనిపోయాడు అంటే వెళ్ళిపోయాడు అని అర్థం. అంటే వెళ్ళిపోయాడు అంటే ఏంటి అర్థం? ఇంతకుముందు ఇక్కడున్నాడని అర్థం. ఇంతకుముందు ఇక్కడ ఉంటేనే కదా వెళ్ళిపోయాడని చెప్పేది, అవునా కదా? ఇంతకుముందు ఇక్కడున్నాడు. ఇక్కడంటే ఎక్కడ? శరీరంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? శరీరంలో ఉన్నాడు. ఇంతకుముందు శరీరంలో ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు అన్న. చనిపోయాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేప్పుడు ఒక్కళ్ళకు కూడా తెలియదంట. చప్పుడైనా చేయకుండా చెప్పకుండా బోవురా అన్నారు. చప్పుడైనా చేయకుండా, నో సౌండ్. వెళ్ళేప్పుడు సౌండ్లెస్, కొంచెం కూడా సౌండ్ చేయలేదు, సౌండ్ లేకుండా వెళ్ళిపోయాడు. మరి చూడలేకపోయారా వీళ్ళు? ఒక్కళ్ళు కూడా చూడలేకపోయారా? చూడలేదట. ఒక్కళ్ళు కూడా చూడలేదు. ఎందుకు చూడలేదు? ఎందుకు చూడలేకపోయారు అంటే ఆత్మను దర్శించటానికి బాహ్యమైనటువంటి భౌతికమైనటువంటి నేత్రాలకు కనిపించేటువంటిది కాదు. ఆత్మని ఎందుకు చూడలేకపోయారు? అది వెళ్ళలేదని కాదు, వెళ్ళింది, కానీ వీళ్ళ మధ్యలో నుంచే వెళ్ళింది. ఈ 1,00,000 మంది వైద్యుల మధ్యలో నుంచే వెళ్ళింది, కానీ వాళ్ళు చూడలేకపోయారు. ఎందుకంటే వెళ్ళింది కానీ చూసే సామర్థ్యం వాళ్ళ నేత్రాలకు లేదు. ఎందుకంటే అది భౌతికమైనటువంటి పదార్థం కాదు కదా ఆత్మ అనేటువంటిది. ఆత్మ అనేటువంటిది భౌతికమైనటువంటి పదార్థం కాదు. ఓకే, అది అభౌతికము, అలౌకికము, అత్యంత సూక్ష్మమైనటువంటిది, భౌతికమైనటువంటి నేత్రానికి అందేటువంటిది కాదు. మరి ఎలా చూస్తారు దాన్ని? ఆత్మను. పోనీ మీరు చూసారా? ఏమండి వెళ్ళిపోయాక మేము ఎలా చూస్తామన్నారు, అంతే కదా అనేది. వెళ్ళిపోయాక మేము ఎలా చూస్తామన్నారు. ఓకే, సరే అనుకున్నాం. మరి వెళ్ళిపోకముందు అది ఎక్కడుంది? ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోతే మనం చూడలేమన్నాం, వెళ్ళిపోతే చూడలేము. పోనీ ఉంటే చూడగలవా? గురుగారు చెప్పండి గురుగారు, అసలు అది ఎక్కడుందో చెప్పండి గురుగారు, వెళ్ళి చూసి వస్తాం అన్నారు. అది ఎక్కడుందో చెప్పండి గురుగారు, మేము వెళ్ళి చూసి వస్తాం, చెప్పండి, అడ్రస్ చెప్పండి, మ్యాప్ పెట్టండి, లొకేషన్ పెట్టండి, అక్కడికి వెళ్ళి చూసి వస్తామన్నారు. ఇప్పుడు అంటే ఆత్మను చూడటానికి ఒక లొకేషన్ కావాలా అమ్మ? దాన్ని చూడటానికి ఎక్కడికి వెళ్ళి చూస్తారు?
ఏం గురుగారు చూడాలనుకున్నప్పుడు ఎక్కడికో చోటుకి వెళ్ళి చూడాలి కదా, అది ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి చూడాలి కదా, ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి చూడాలి కదా అంట. ఎస్, అది ఎక్కడుందో మనకేమైనా తెలుసా? దాన్ని ఎక్కడ చూడవచ్చో ఏమైనా మనకు తెలుసా? బయట అంటే చూడలేకపోతున్నాం. దాన్ని చూడటానికి ఏమైనా ఒక ప్లేస్ ఉందా లేదా? ఇప్పుడు సపోజు తిరుపతి వెళ్తే వెంకటేశ్వర స్వామి దర్శనం అవుద్దని అంటారు, నిజమా కాదా? ఇప్పుడు కాశీ వెళ్తే విశ్వేశ్వరుడు దర్శనం అయిద్దన్నారు, అవునా కాదా? అంటే విశ్వేశ్వరుడు దర్శనం కావాలంటే కాశీ వెళ్తున్నాం కదా, వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలంటే తిరుమల వెళ్తున్నాం కదా, అలాగే ఆత్మ దర్శనం కావాలంటే అది ఎక్కడుందో, అది ఎక్కడ ఉన్నదో తెలుసుకొని అక్కడికి వెళ్ళి చూడాలి కదా. అంతటా ఉందంటే కనపట్టలేదన్నాం. మరి అది ఎక్కడుందో చూడాలంటే ఒక్క మన శరీరంలో మాత్రమే చూడటానికి అవకాశం ఉంది, ఎక్కడ చూడటానికి వీల్లేదు. అర్థమైందమ్మా? ఆత్మను ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా దర్శించాలి అంటే బాహ్యంగా బయట వెతికితే దొరకబడేటువంటిది కాదు. ఆత్మను మనం బయట చూడలేము. ఎక్కడ చూడగలం? మన శరీరములో మాత్రమే చూడగలుగుతాం. అయితే మన శరీరంలో కూడా ఆత్మను దర్శించడం కోసం ఎక్కడ చూడవచ్చు అని చెప్తే, మరి ఆత్మ శరీరంలో ఒక చోటే ఉందా అంటే ఒక్క చోట పరిమితమై లేదు, శరీరం మొత్తం వ్యాపించి ఉంది. శరీరానికి బయట లోపల అంతటా వ్యాపించి ఉంది. శరీరం అంతటా వ్యాపించి ఉన్నా కానీ దర్శించలేము, ఎందుకంటే దాన్ని దర్శించడానికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సూచించారు. మన శరీరంలో 4 స్థానాలు చెప్పారు. మన శరీరంలో ఆత్మను దర్శించడానికి ఎన్ని స్థానాలు చెప్పారు? 4 స్థానాలు చెప్పారు. మొట్టమొదటిది హయ్యెస్ట్ ఇంపార్టెంట్ స్థానం మన ఋషులు చెప్పింది భూమధ్య స్థానం. ఇక్కడ ఎవరైనా దర్శించవచ్చు, ఇది చాలా సులువు. ఆత్మను భూమధ్య స్థానంలో దర్శించడం చాలా సులువు. ఓకేమ్మా? సెకండ్ పాయింట్ అర్థమైందమ్మా? ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ దొరుకుతారో చెప్పంటాం కదా, ఏడ పట్టుకో లేకపోతే ఇంకెక్కడ పట్టుకోవద్దో చెప్పండి అంటాం, అవునా కదా? అవునా అనరా? మీ చుట్టమమ్మా, ఆయన మీకు డబ్బులు ఇవ్వాలా, ఓ ఫంక్షన్ కార్డు ఉంటాడంటే వెళ్ళారు, లేదమ్మా ఈ ఫంక్షన్ కార్డు ఇంకో ఫంక్షన్ కార్డుకి వెళ్ళారు అన్నాను అనుకో, ఎక్కడ ఉంటాడో ఆ ఫంక్షన్ హాల్ అని తెలుసుకొని వెళ్ళమా? అలాగే భూమధ్య స్థానంలో కాకపోతే ఇంకెక్కడ చూడొచ్చు అంటే సహస్రార చక్రంలో చూడొచ్చు. తర్వాత థర్డ్ పాయింట్ కంఠస్థానం, 4th హృదయస్థానం. మన శరీరంలో 4 స్థానాల్లో ఆత్మను దర్శించవచ్చు. 1 భూమధ్య స్థానం, 2 సహస్రారం, 3 హృదయం, 4 కంఠం. ఈ 4 స్థానాల్లో ఆత్మను దర్శించవచ్చు అని 4 బొట్లు పెట్టారు మనకి. ఇక్కడ ఒక బొట్టు పెట్టుకోవచ్చు అన్నారు, ఇక్కడ ఒక బొట్టు అన్నారు, ఇక్కడ ఒక బొట్టు అన్నారు, ఇక్కడ ఒక బొట్టు, 4 బొట్లు పెట్టారు. ఈ 4 ఎక్కడైనా చూసుకోపో అన్నారు. ఓకే, అంతటా ఉన్నది కానీ అంతటా మనం చూడలేము, ఈ 4 ప్లేసెస్లోనే చూడగలుగుతాం. సపోజ్ ఉదాహరణకి ఇక్కడ లైట్ ఉందనుకోమ్మా, ఈ లైట్ ఇక్కడికి వెళ్ళగాలంటే ఆ బోర్డులో నుంచి అట్లా వైర్ వచ్చింది కదా, బోర్డులో నుంచి ఇక్కడ దాకా వైర్ వచ్చింది, ఆ మధ్యలో కట్ చేసి అక్కడ చూస్తే కరెంటు కనపడుతుందా? ఆ వైర్లో కనపడుతుందా? మరి వైర్లో కనపడదు, వైర్లో లేదా? వైర్లో ఉంది కానీ కనపడదు. ఎందుకని? అది కనిపించాలంటే, ఆత్మ వెలుగు కనపడాలంటే, ఆ విద్యుత్ కనపడాలంటే మధ్య ఆ బోర్డు కాడ నుంచి ఈ బల్బు వరకు మిగతా మధ్యలో కూడా ఉంటుంది, కానీ అక్కడ అవ్యక్తంగా ఉంది, అక్కడ వ్యక్తం కావట్లేదు. లేదని కాదు, బోర్డు కాడ నుంచి బల్బు వరకు కూడా లేదని కాదు, వైర్లో లేదని కాదు అర్థం, వైర్లో ఉంది కాకపోతే కనిపించట్లేదు. ఎందుకని కనిపించట్లేదంటే అక్కడ అవ్యక్తంగా ఉంది. ఈ బల్బు ఉన్న కాడ మాత్రమే, అంటే ఒక ఆవరణ, బల్బు అనేటువంటిది ఒక ఆవరణ, ఈ ఆవరణ ఉన్న కాడ మాత్రమే కనిపిస్తుంది, ఆవరణం ఉన్న కాడ మాత్రమే కనిపిస్తుంది. ఈ బల్బును తీసి మధ్యలో పెడితే మధ్యలో కూడా వెలుగుద్ది. ఈ బల్బు ఉండాలి, ఆత్మను చూడాలంటే బల్బు ఉండాలి, బల్బు లేకుండా కనపడదు నీకు. కరెంటును చూడాలంటే బల్బు లేకుండా కరెంటును చూడవు. ఈ బల్బు తీసుకొని ఆ హోల్డర్ తీసుకొని ఎక్కడ మనం కనెక్షన్ చేసుకుంటే అక్కడ కనపడుతుంది, ఎక్కడెక్కడ కనెక్షన్ చేసుకుంటే అక్కడక్కడ కనపడుతుంది. కాకపోతే ఆ వైర్లో ఉండేట్టు చూసుకోవాలి, వైర్లో ఉంటే ఖచ్చితంగా బల్బులో కూడా ఉంటుంది. ఓకే, ఇది అర్థమైంది కదా. ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఈ శరీరంలో ఉందను.
శరీరం అందంతటా ఉంది కానీ శరీరం అందంతటా ఉన్నది. అంటే ఇప్పుడు మరి ఎన్ని చోట్ల అని చెప్పుకున్నాం? 4 చోట్ల. 4 చోట్ల ఎక్కడెక్కడ? భ్రూమధ్యం, సహస్రారం, కంఠస్థానం, హృదయస్థానం. ఈయన ఇప్పుడు మరి భ్రూమధ్యంలో ఉన్నది వేరే, సహస్రారంలో ఉన్నది వేరే, కంఠస్థానంలో ఉన్నది వేరే, హృదయస్థానంలో వేరే. ఈ 4 చోట్ల వేరువేరుగా ఉందా? 4 చోట్ల ఉన్నది ఒక్కటేనా? అమ్మాయి ఇది ఒక క్లారిటీ, ఇది గ్యారంటీ, ఇది తెలియాలన్నమాట ముందు. మళ్ళీ సహస్రారంలోది వేరే అండి, భ్రూమధ్యంలోది వేరేదండి, మళ్ళీ చిక్కులో పడతాం మనం. అర్థమైందమ్మా? ఈ 4 స్థానాల్లో ఉన్నది ఒక్కటే. ఈ 4 స్థానాల్లో ఉన్నది ఒక్కటే. అర్థమైందమ్మా? ఇప్పుడు ఆత్మ అనేటువంటిది మన శరీరంలో 4 స్థానాల్లో ఉన్నది, అది ఒక్కటే 4 స్థానాల్లో ప్రకటితమవుతుంది. శరీరం అందంతటా వ్యాపించి శరీరం మొత్తాన్ని కూడా పనిచేస్తూ ఉన్నది ఆ శక్తి. ఆ శక్తి ఉంటేనే శరీరం పనిచేస్తుంది, ఆ శక్తి ఉంటేనే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, ఆ శక్తి ఉంటేనే అవయవాలు పనిచేస్తున్నాయి. ఆ శక్తి లేకపోతే అన్నీ ఉంటే కానీ ఏమీ పనిచేయవు, అన్నీ ఉంటే కానీ ఏమీ పనిచేయవు. ఓకే, ఇప్పుడు ఆ శక్తి ఉంది అని చెప్పారు. మనకి ఎక్కడుందని చెప్పారు? మనలోనే ఉందని చెప్పారు. ఇందులోనే 4 చోట్ల మనం దర్శించవచ్చు అని చెప్పారు. ఇప్పుడు మీరు ఎక్కడ దర్శించారు? దాన్ని ఎలా దర్శించారు? మీరు మీ శరీరంలో ఆ ఆత్మను ఎక్కడ దర్శించారు? ఎలా దర్శించారు? దర్శించినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? మీకు ఏమైనా అనుభూతి కలిగిందా లేదా? ఏవో గురువు గారు చెప్తున్నారు కాబట్టి మరి అనకపోతే బాగోదని మాకు కూడా మా శరీరంలో కూడా ఉందని అంటున్నామా? లేదా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా దర్శించినప్పుడు? మనకు పాట చదువుతారు, నాకు అంత రాదు పాటలా అయినా, మనకు పాట చదువుతారు, నాకు అంత రాదు పాటలా అయినా గుర్తు చేస్తాను. ఎందరో మహానుభావులెందరూ, ఎందరో మహానుభావులందరికీ వందనమును. ఈ పాట చదువుతారు కదా. కోటి సూర్యకాంతి తనలో మేటిగా వెలిగేటివారు, ఎందరో మహానుభావులెందరో. కోటి సూర్య కాంతి తనలో మేటిగా వెలిగేటివారు, ఎందరో మహానుభావులెందరో అని మనకి రాశారు పాట పెద్దలు. అది మనం చదువుతాం. కోటి సూర్యుల యొక్క కాంతితో ప్రకాశించేటువంటి ఆత్మ తనలో వెలుగుతుంది. కోటి సూర్య కాంతి తనలో మేటిగా వెలిగేటివారు, ఎందరో మహానుభావులు. ఎందరో మహానుభావులు అందరి యొక్క శరీరాల్లో ఎలా వెలుగుతుందని చెప్పారు? కోటి సూర్యుల యొక్క కాంతి ఎలా ప్రకాశవంతంగా ఉంటుందో అంతటి ప్రకాశవంతమైనటువంటి కాంతి మనలో కూడా వెలుగుతుందని చెప్పారు. దాన్ని మహానుభావులు దర్శించారు, మహాత్ములు దర్శించారు. మీరేమన్నా దర్శించారా? ఆన్సర్ లేదు ఎవరి దగ్గర. మీరు దర్శించారా? ఏమో గురువుగారు, ఒక్క సూర్యుని, ఎండాకాలం ఒక్క సూర్యుని చూస్తేనే రెటీనా మాడిపోయేట్టుంది. మరి 1000 సూర్యుళ్ళు, కోటి సూర్యులు, కోటి అంటే 1000 అనుకుందాం, సహస్రం అని కూడా చెప్తారు కదా, 1000 అనుకుందాం సరే, ఎక్కువ అనుకోకుండా అమ్మ. 1000 మంది సూర్యులను ఒకే చోట ఉంచితే, భగవద్గీతలో పరమాత్మ కూడా 11వ అధ్యాయంలో అదే చెప్తారు కదా. విశ్వరూప సందర్శన యొక్క సందర్భంలో దివి సూర్య సహస్రస్య అన్నారు. అర్థమైందమ్మా? 1000 సూర్యుళ్ళు ఒకేసారి ప్రకటితమైతే ఎంత ప్రకాశమానంగా ఉంటుందో అలాంటి ప్రకాశాన్ని నేను దర్శించాను అని చెప్పి అర్జునుడు చెప్పారు. అర్థమైందమ్మా? ఆ మహానుభావుడు పాటలో రాసింది శ్రీకృష్ణ పరమాత్మ, లేదా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ యొక్క విశ్వరూపాన్ని దర్శించినప్పుడు చెప్పినటువంటి ఎక్స్పీరియన్సు. 1000 సూర్యుళ్ళు ఒకేసారి ప్రకటితమైతే ఎంత తేజోవంతంగా ఉంటుందో అంత తేజస్సును నేను దర్శించాను స్వామి అని చెప్పి అర్జునుడు చెప్పారు. మరి మీరు ఎన్ని సూర్యుల యొక్క ప్రకాశాన్ని మీ శరీరంలో చూశారు? నేను జోగంటలేదమ్మా, నిజంగానే చెప్తున్నా. వాళ్ళు అలా చెప్పారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది దీనికి సంబంధించింది? ఇప్పుడు ఆత్మ శరీరంలో ఉందని ఒప్పుకున్నారు కదా, ఒప్పుకుంటే మీరు చూసి ఉండాలి కదా. ఇప్పుడు తెలియని వాళ్ళు అంటే చూడరు. ఈ మార్గంలో లేని వాళ్ళు గురువుగారు వాళ్ళు ఉపదేశం తీసుకోలేదంటే తెలియదని అనుకోదు. మీరు ఉపదేశం తీసుకొని ఉన్నారంటే మరి ఆత్మదర్శనం మీకు అయి ఉంటుంది కదా, ఆత్మానుభూతి మీకు కలుగుతుంది కదా. కలగదని అయితే నేను అనుకోను కదా. ఇప్పుడు నేనంటే జూనియర్ అనుకోండి, సీనియర్స్ ఉన్నారు కదా, ఇక్కడ సీనియర్స్కి తెలియాలి కదా. మళ్ళీ ఎట్లుంటుందంటే 1000 సూర్యుల యొక్క ప్రకాశం లాగన్న, కోటి సూర్య కాంతి తనలో మేటిగా వెలిగాడు. కోటి సూర్యుల యొక్క ప్రకాశం ఇందులో ఉంటే మాడిపోదు.
3 సూర్యుని యొక్క కాంతిని పెడితేనే మాడిపోతారు. మామూలుగా ఒక్క సూర్యుడి యొక్క కాంతి ఈ విశ్వం మొత్తంలో ప్రకటితమైతేనే మాడిపోతున్నాయి ప్రాణులన్నీ కూడా. గడ్డి మాడిపోలా, ప్రాణులు విలవిలవని కొట్టుకోవటంలా, పక్షులు రాలిపోవటంలా. మనం ఉంటాం ఇక అన్ని సూర్యులు ఉంటే అంత అవుతుంది. వాడు పాటలు రాయాలి కాబట్టి రాశారు, మనం చదువుకోవాలి కాబట్టి చదువుకుంటున్నాం. అంతేకమ్మా, వాళ్ళు రాస్తే మాత్రం నిజమైపోయిద్దా అమ్మ? ఇప్పుడు వాళ్ళ పెన్ను ఉన్నది, పేపర్ ఉంది, రాశారు, వాళ్ళు చదివారు, మనకు కూడా చదవడం వచ్చు కాబట్టి మనం కూడా చదివిను. అంతేగాని నిజమైతే ఏంటి? కోటి సూర్యులు ఉంటారు ఇందులో, ఆయనట చూసిండంట. అంటే దీనికి అర్థం ఎలా చెప్పారంటే కోటి సూర్యులు ఇందులో ఉన్నారని కాదు. అర్థమైందమ్మా? కోటి సూర్యులను కూడా ప్రకాశించే ఆత్మ నీలో ఉంది. ఈ అనంతమైనటువంటి సౌర కుటుంబంలో, ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఎన్నో పాలపుంతలు ఉన్నాయి, ఎన్నో సౌర కుటుంబాలు ఉన్నాయి. వాటన్నిటిలో ఉండేటువంటి అనేకమైనటువంటి నక్షత్రాలు, అనేకమైనటువంటి గ్రహాలు, అనేకమైనటువంటి గోళాలు ఉన్నాయి కదా, వాటన్నింటినీ కూడా ప్రకాశింపచేసేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అట్టి చైతన్యమే నిన్ను కూడా ప్రకాశింపచేస్తుంది, నిన్ను కూడా నిలబడి ఉండేట్లు చేస్తుంది. నీవు చూడటానికి, వినటానికి, మాట్లాడటానికి, వాసన ఎరగడానికి, రుచి ఎరగటానికి, నడవటానికి, చేతులు కదలటానికి, మాట్లాడటానికి, ప్రతి విషయానికి కూడా ఆ యొక్క శక్తి యొక్క సహాయం లేకుండా ఈ శరీరంలో ఏది పని చేయట్లేదు. ఆ శక్తే పనిచేస్తుంది. ఆ శక్తి ఉండటం వల్లనే ఇవన్నీ పనిచేస్తున్నాయని తెలుసుకోవాలి. ఓకే అమ్మా? ఇవన్నీ పనిచేయడానికి ఇందులో ఆ చైతన్యం ఉందా లేదా? దాన్ని ఎవరు చూశారు? మీరు చూసారా లేదా? మీరు చూసారా లేదా? చూస్తే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది ఉండాలిగమ్మా. ఇప్పుడు సపోజు సుకన్య గారింటికి వెళ్ళిను, లడ్డు పెట్టారు, తిన్న తర్వాత ఎట్లుంది గారు అన్నారనుకో, ఎట్లుందో చెప్పాలా వద్దా ఎక్స్పీరియన్స్? ఏమమ్మా అని అనం కదా. అంటే మొహమాటానికి బాగుందమ్మా బాగుందని మొహమాటానికి చెప్పేవాళ్ళు వేరుగా ఉంటారు. అర్థమైందమ్మా? ఇవి మనం దగ్గర వాళ్ళం, అలా మొహమాటానికి చెప్తే కుదిరేది కాదు. ఇది మన ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పాలన్నమాట. ఇప్పుడు అలాగే ఆత్మ మీలో ఉంటే, ఆత్మను మీరు దర్శిస్తే మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? కలగలేదా? అది చూడలేదా అమ్మా? ఓకే, ఆత్మ అయితే ఉంది కానీ ఆత్మ చూసారా? నిజంగా చెప్పండి, చూసారా లేదా అమ్మ? ఆత్మ ఉండటం వేరు, ఆత్మను చూడటం వేరు. చూసిన తర్వాత అందులో లయం కావాలి. చూడటం అంటే చూడడం కాదు, చూసిన తర్వాత అందులో లయం కావాలి. దీనికి 3 స్టెప్స్ చెప్తారమ్మా. ఇంతకుముందు కూడా నేను చెప్పా. జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం. జ్ఞాతం అంటే తెలుసుకోవటం, ఆత్మ ఈ శరీరంలో ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటం. ద్రష్టం, దర్శించడం, ఎలా ఉందో దర్శించటం. ఎలా ఉందని తెలుసుకున్నాం? ఎలా ఉందో చెప్పండి. ఆత్మ ఈ శరీరంలో మీరు ఎలా దర్శించారో చెప్పండి. ఎలా ఉంది అది? మొన్న వెళ్తుంటే నల్ల కనపడదు గురువుగారు, అదే అనుకుంటా. ఆత్మ అంటే నల్ల కనపడది అని ఒక ఆయన చెప్పిండు. ఇంకో గురువుగారు కూడా మన పచ్చ కనపడదు గురువుగారు, అదే అనుకుంటాను. ఇంకొక ఆయన గురువుగారు మొన్న ఎర్ర కనపడదు గురువుగారు, లోపల కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాను, ఎర్ర కనపడది అదే అనుకుంటాను. మేము ఇంతకీ నల్లగుందా, పచ్చగుందా, ఎర్రగుందా, తెల్లగుందా, ఎట్లుంది అది తెలియాలి కదా. ఇప్పుడు ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళది. ఇప్పుడు నేను చూసే అన్నాకమ్మా, నేను చూస్తే నాకు ఎలా కనపడదో చెప్పాలి. మీకు ఎలా కనపడదు? మీరు చూసినప్పుడు మీకు ఎలా కనపడదు? ఉత్తమం ఇప్పుడు మనం మోక్షాన్ని పొందాలనే తపనతోనే కమ్మ ఈ సందేహ నివృత్తి చేసుకునేది. మరి దాని అంతు పట్టుకోవాలి కదా, తెలుసుకోవాలి కదా, అవునా వద్దా? ఎలా ఉంది అంటే లోపల ఎలా ఉంది? జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉందని తెలుసుకున్నాం. ఎలా ఉందని తెలుసుకున్నాం? జ్యోతి వలె. ఇది కూడా పుస్తకంలో రాసింది కాబట్టి అనుకున్నాం గురువుగారు అని అనొద్దు. అర్థమైందమ్మా? భగవద్గీతలో ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ అని చెప్పారు, సూర్యుని యొక్క ప్రకాశం వలె ప్రకాశిస్తూ ఉందని చెప్పారని చెప్పి మనం అనకూడదు. మనం ప్రత్యక్షంగా చూడాలి. జ్యోతిమాన ప్రకాశాన్ని, మన లోపల వెలిగేటువంటి జ్యోతిమాన ప్రకాశాన్ని మనం దర్శించాలి. ఇది సెకండ్ స్టెప్. ఇదే స్టెప్, సెకండ్ స్టెప్. మూడోది ఏంటి? ప్రవేశించాలి. మూడోది ఏంటి? ప్రవేశించాలి. ఎక్కడ ప్రవేశించాలా? ఆత్మ ఎక్కడుంటే అక్కడ
సహస్రార చక్రం దాని యొక్క స్వస్థానం. మన శరీరంలో ఆత్మ యొక్క స్వస్థానం ఎక్కడ? సహస్రారం. అర్థమైందమ్మా? సహస్రార చక్రంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మయందు, ఆ యొక్క ప్రత్యేగాత్మయందు నీలో ఉన్నటువంటి జీవుడు లయం కావాలి, ప్రవేశించాలి. అదే కదా చెప్పింది. మూర్ధ్యాధాయాత్మన ప్రాణమాస్తితో యోగధారణం. ఎవరు చెప్పారమ్మా? శ్రీకృష్ణ పరమాత్మ. ఎన్నో అధ్యాయంలో? 8వ అధ్యాయంలో. మూర్ధ్యాదాయాత్మన ప్రాణమాస్తితో యోగధారణం. అర్జున, నువ్వు చేయాల్సిందేం లేదు, సింపుల్ టాస్క్, చాలా సింపుల్ టాస్క్. నీ యొక్క ప్రాణాన్ని తీసుకువెళ్ళి మూర్తి స్థానంలో లయించి అక్కడ ధారణ చేయి. నువ్వు అక్కడ ధారణ చేయరు. ఇప్పుడు మన యొక్క ప్రాణాన్ని, జీవుడు వేరే ప్రాణం వేరే కదమ్మా. జీవుడు ప్రాణం రెండు ఒక్కటే. జీవుడు ప్రాణము రెండు ఒక్కటే. ప్రాణమునందే జీవుడు ఉంటాడు. జీవుడు ఎక్కడుంటాడు? ప్రాణాన్ని ఆశ్రయించుకొనే ఉంటాడు. మన జీవుడు ఒక ఊరిలో, ప్రాణం ఒక ఊరిలో ఉండదు. జీవుడు ప్రాణాన్ని ఆశ్రయించుకొనే ఉంటాడు. ఓకే. ఇప్పుడు అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ ప్రాణాన్ని తీసుకువెళ్ళి సహస్రారంలో ధారణ చేయన్నారు. ప్రాణం ఆస్తితో యోగధారణం. యోగ మార్గము ద్వారా, యోగ సాధన ద్వారా ప్రాణాన్ని సహస్రార చక్రంలోకి చేర్చు అన్నారు. ఇప్పుడు మీరు చేర్చారా? అప్పుడు మీకు అనుభూతి కలుగుతుంది. మీకు ఎప్పుడు అనుభూతి కలుగుతుంది? సహస్రార చక్రంలోకి చేర్చితే. పాండరమ్మ గారు కానీ, కరుణానందం అంచుకున్న పాపయ్య గారు కానీ, నిజానందం ఎటు పిలుసు సత్యనారాయణ రాజయోగి గారు కానీ, శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ రాజయోగి గారు కానీ చెప్పింది ఇదే. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారో అదే చెప్పారు. బుర్హానుద్దీన్ గారు చెప్పిందే సత్యనారాయణ గురువు గారు చెప్పారు, పాపయ్య గురువు గారు కూడా చెప్పారు, పాండరమ్మ గారు కూడా అదే చెప్పారు, కిష్టయ్య గారు కూడా అదే చెబుతున్నారు, సుకన్య గారు కూడా అదే చెప్తారు. ఎందుకంటే మన గురువులు ఏది చెప్పారో అదే చెప్పాలి, కొత్త చెప్పడానికి ఛాన్స్ లేదు. అర్థమైందమ్మా? బుర్హాన్ గారు చెప్పిందే మన పైయోడు చెబుతారు, వాడు చెప్పిందే మనం చెప్పుకోవాలి. కొత్తది ఏమైనా ఉందా? లేదు. మరి వీళ్ళందరూ చెప్పింది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిందే చెప్పారు. ఓకే, థియరీ చెప్పారు వారు. ప్రాక్టికల్స్ మనం చేసినవా? నేను ప్రాక్టికల్స్ చేశానా లేదా? ఇప్పుడు నాకు ఎంత ఏజు? 53. నేను ఉపదేశం తీసుకొని 35 సంవత్సరాలు అవుతుంది. మరి 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో లేదా సాధనలో నేను ఎంతకాలం ట్రై చేసా? ఎన్నిసార్లు నేను సహస్రార చక్రంలోకి తీసుకెళ్ళా? ఎవరిని తీసుకెళ్లాల్సింది? ఎవరిని? ప్రాణాన్ని. ఎవరిని తీసుకెళ్ళాలా? ప్రాణాన్ని తీసుకెళ్ళాలా? అర్థమైందేమా? మీరు ఏమైనా తీసుకెళ్ళారా? ఎందుకు తీసుకెళ్ళారు? గురువు గారు తీసుకువెళ్ళాలని చెబితే మీరు ఎందుకు తీసుకెళ్ళలేదు? ఇది ప్రశ్న. మీరు తీసుకువెళ్తే మీకు అనుభూతి కలుగుద్ది. అర్థమైందమ్మా? బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిని ద్వంద్వాతీతం గగన సదృశ్యం అని చెప్పబడినటువంటి ఆ యొక్క శ్లోకార్థం ఏదైతే ఉన్నదో ఆ యొక్క బ్రహ్మానందాన్ని నీవు అనుభూతి చెందుతావు. అప్పుడు నీకు లౌకికమైనటువంటి విషయాలు ఏవి కూడా రుచించవు. అర్థమైందమ్మా? మనం చేయాల్సినటువంటి ఫస్ట్ టాస్క్ ఏంటంటే, ఇవాళ నుంచి మేము మీకు చెప్పట్లేదమ్మా, మీరు ఆల్రెడీ ఆ మార్గంలో ఆ స్థితిలో ఉన్నారు. ఒకవేళ లేకపోతే ప్రయత్నం చేయండి. మీరు మీ యొక్క ప్రాణాన్ని ఇంటికాడున్నప్పుడు ప్రాక్టీస్ చేసి ఎట్లా పడితే అట్లా కాదు, ప్రాక్టీస్ చేసి ఆ మెలకువ తెలుసుకొని సహస్రార చక్రంలోకి తీసుకువెళ్ళాలి. మళ్ళీ అందరిలాగా మళ్ళీ మిగతా వాళ్ళందరూ కుండలిని శక్తిని వేధించినట్లుగా షట్చక్ర వేదనం చేసినట్లుగా ఒక్కో చక్రాన్ని దాటుకుంటూ అట్లా కాదమ్మా. మన గురువు గారు చెప్పినటువంటి పద్ధతిగా, అర్థమైందమ్మా, కొండ నాలుక వెనక నుంచి తీసుకువెళ్ళాలి. మన గురువుగారు ఎలా చెప్పారు? కొండ నాలుక వెనక నుంచి తీసుకువెళ్ళేటువంటి పద్ధతిని చెప్పారు. అర్థమైందమ్మా? మనకి లలితా సహస్రనామాలో చెప్పినటువంటి గ్రంథిత్రయ భేదనం ఉంటుంది కదా, బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, విష్ణు, అంతేనమ్మా. ఫస్ట్ ఏముంటుంది? బ్రహ్మగ్రంథి ఉంటుంది, తర్వాత విష్ణు గ్రంథి ఉంటుంది, మూడోది రుద్రగ్రంథి. రుద్రగ్రంథి అంటే ఆజ్ఞాచక్రం. రుద్రగ్రంథి అంటే ఆజ్ఞాచక్రం. మన గురువుగారు చెప్పిన టాస్క్ ప్రకారం రుద్రగ్రంథిని భేదించడం. రుద్రగ్రంథిని ఎప్పుడైతే భేదిస్తామో ఆటోమేటిక్గా విష్ణు గ్రంథి, బ్రహ్మగ్రంథి విచ్ఛేదితమవుతాయి. అవన్నీ ఆ ముడులన్నీ కూడా విడిపడిపోతాయి. అర్థమైందమ్మా? అప్పుడు మీరు షట్చక్ర భేదనం చేయాల్సినటువంటి అవసరం లేదు. అది మన గురువుగారు చెప్పినటువంటి ఈజీ ప్రాసెస్, ఈజీ టాస్క్ అనమాట, ఈజీ మార్గం. అర్థమైందమ్మా? మన ప్రాణాన్ని కొండనాలకు వెనక నుంచి తీసుకువెళ్ళి సాధన చేయాలి. దీన్ని ఉజ్జయి ప్రాణాయామం అని కూడా అంటారు.
అంటే పతంజలి అయితే అట్లా చెప్పారు, మన గురువుగారు ఈ పద్ధతిని చెప్పారు. నాయనగారు కానీ అమ్మగారు కానీ ఎక్కువ ఈ మాట చెప్తారమ్మ. ఉపజిహ్వకు ప్రాక్తిక్కున త్రిపుటికి భ్రూమధ్యమందు దీపముతానై జపించు రామనామము తపస్సును కనుగొన్నవాడు ధన్యుడు వేమా అని చెప్పారు. ఓకే, అర్థమైంది. చెప్పారా లేదా? ఉపజిహ్వకు ప్రాగ్దిక్కున త్రిపుటికి భ్రూమధ్యమందు దీపముతానై జపించు రామనామము తపస్సును గనుగొన్నవాడు ధన్యుడు అని చెప్పారా లేదా? ఉపజిహ్వ అంటే ఏంటి? ఈ నాలుకను సాగజేస్తే వెనకుంటుంది, ఈ నాలుకను సాగదీస్తే సాగదీయకపోయినా వెనకే ఉంటుంది, ఇంకో నాలుక ఉంటుంది. ఈ నాలుక కాకుండా ఇంకో నాలుక ఉంటుంది. ఆ నాలుకకు వెనక భాగమున భ్రూమధ్య స్థానానికి వెళ్ళేటువంటి మార్గం ఒకటి ఉన్నది. దాన్ని మోక్ష మార్గము అని చెప్పారు, దేవదారి అని చెప్పారు. ఓకే, అర్థమైందమ్మా. ఇప్పుడు ఆ మార్గంలో నుంచి మనం వెళ్ళాలి. మనం ప్రాణాన్ని ఎలా తీసుకువెళ్ళాలా? ఆ మార్గంలో నుంచి వెనక నుంచి తీసుకువెళ్తే వెళ్తుందన్నమాట. మరి మన సాంప్రదాయంలో కానీ మన గురువులు కానీ మన భక్తులు కానీ ఎవరైనా కానీ దాన్ని అలా తీసుకువెళ్ళారా అంటే ఖచ్చితంగా చాలామంది సాధన చేసి పైకి తీసుకువెళ్ళారు. భ్రూమధ్య స్థానంలో నుంచి భ్రూమధ్య స్థానాన్ని దాటినప్పుడు త్రిపుటి అంటే అదేమో భ్రూమధ్యమందు, త్రిపుటికి భ్రూమధ్యమందు దీపము తాను దీపమై ప్రకాశిస్తూ ఉన్నాడు. అర్థమైందమ్మా? తాను ఎలా ఉన్నాడు? రాముడు ఎలా ఉన్నాడు? దీపమై భ్రూమధ్య స్థానంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. అర్థమైందమ్మా? అదే రాముడు అంటే అదే. అర్థమైందమ్మా? ఆ భ్రూమధ్య స్థానాన్ని దాటితే మనం ఎక్కడికి వెళ్తాం? సహస్రార చక్రంలోకి వెళ్తాం. ఓకే, ఇది అర్థమైంది కమ్మా. మనం సహస్రార చక్రంలోకి వెళ్దాం. ఇప్పుడు సహస్రార చక్రంలోకి వెళ్తే ఏం కలుగుద్ది? అర్థమైందమ్మా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం? సహస్రార చక్రం. ఇప్పుడు సహస్రార చక్రంలోకి వెళ్తే మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? ఏం గురువు గారు వెళ్ళినోడు చెప్పాలా? ఇప్పుడు సహస్రార అమ్మా అమ్మ ఏమీ ఉండకపోతే ఉండదని చెప్పండి, ఇప్పుడు ఉంటే ఉన్నదని చెప్పండి, లేకపోతే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగితే అలాంటి ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీకు సహస్రార చక్రంలోకి వెళ్ళారు, మీకేమి అనిపించిందో అది చెప్పండి. ఏమీ అనిపించలేదు గురుగారు అని చెప్పండి. ఏమైనా అనిపిస్తే చెప్పండి. అయితే అమ్మ అక్కడికి వెళ్ళినప్పుడు భ్రూమధ్య సహస్రార చక్రానికి వెళ్ళినప్పుడు ఇంద్రియాలు ఉనికి ఉండదు, ఇంద్రియాల యొక్క ఉనికి ఉండదు. అక్కడ మనస్సు కూడా ఉండదు. అంటే ఇంద్రియాలు ఆగిపోతాయి, మనస్సు ఉండదు. మరి అప్పుడు ఏముంటుంది? అక్కడ ఏముంటుంది? లేదు, పరిపూర్ణం ఇప్పుడాడా? అబ్బా, పరిపూర్ణం అప్పుడే వచ్చిందా? అక్కడే ఉండదు. ఏమీ ఉండదా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఏమీ లేదని చెప్పమాకండి అమ్మ. ఇప్పుడు సహస్రారంలోకి వెళ్ళారని చెప్పా, ఇప్పుడు మనం సహస్రార చక్రంలోకి వెళ్ళారని చెప్పా. వెళ్తే అక్కడ ఏముంటుంది అంటే ఏదైనా ఉంటే చెప్పండి, ఏమీ లేకపోతే లేదని చెప్పండి. ఏదైనా ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి. ఏమీ లేదని అయితే చెప్పమాకండి తల్లి, ఏదో ఒకటి ఉందని చెప్పండి. సహస్రారంలో చైతన్యం ఉందనుకున్నాం కదా, జీవుడు తీసుకెళ్ళి అక్కడ కలిపినవి అన్నాం కదా. అక్కడ కలిపినవి అన్న తర్వాత ఏది ఉంటుంది? ఏమీ తెలియకపోవడం వేరు. ఇప్పుడు నేను తెలుస్తుందా తెలియట్లేదా అంటలా. అక్కడికి వెళ్తే నీకు ఏమనిపించింది? ఏమి అనిపించింది అంటే అక్కడ ఎవరుంటారంటే మీరే ఉంటారు. అక్కడ ఎవరుంటారు? ఆత్మే ఉంటుంది. అక్కడ ఎవరుంటారు? ఆత్మ ఉంటుంది. ఆత్మ అర్థమైందమ్మా? మీరే ఉంటారు అక్కడ ఎవరుంటారంటే ఏం చెప్పాలా? నేనే ఉంటా గురువుగారు. అక్కడ ఎవరుంటారు? నేనే ఉంటా. ఎవరుంటారు? నేనే ఉంటా. అక్కడ నేనొక్కని మాత్రమే ఉంటా. నేను ఉన్నాను అనే ఉనికి మాత్రమే నాకు తెలుస్తుంది. నేను ఉన్నాను అనే ఎరుక మాత్రమే నాకు తెలుస్తుంది. అక్కడ ఏం తెలుస్తుంది? నేను ఉన్నాను అనే ఎరుక ఉంటుందమ్మా. నేను ఉన్నాను అనేటువంటి ఎరుక ఉంటుంది, కానీ దాన్ని ప్రకటితం చేయటానికి కావలసినటువంటి ఇంద్రియాలు లేవు. ఎరుక ఉంటుంది,
శుద్ధ ఎరుక అంటే అదే. శుద్ధ ఎరుక స్థితి అంటే అదే. నేను ఉంటా, కానీ నేను ఉన్నాను అనే విషయాన్ని ప్రకటితం చేయడానికి కావలసినటువంటి ఇంద్రియ సమూహం అక్కడ పనిచేయదు. ఓకే, ఇప్పుడు మీరు సహస్రార చక్రంలోకి వెళ్ళారనుకోమ్మా. సహస్రార చక్రంలోకి వెళ్ళారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు సహస్రార చక్రంలోకి వెళ్ళిన తర్వాత మీ శరీరం ఉన్నట్టు కూడా మీకు తెలియట్లా, మీ ఇంద్రియాలు ఉన్నట్టు కూడా మీకు తెలియట్లా, మీ మనసు ఉన్నట్లు, బుద్ధి ఉన్నట్లు, ఏది ఉన్నట్లు కూడా మీకు తెలియట్లా, మీకు ప్రాణం ఉన్నట్టు కూడా తెలియట్లా. మీ ప్రాణం కూడా పనిచేయట్లా అక్కడ. ఇంద్రియ సహస్రారంలో ఉన్నవని కూడా తెలియదు కదా. ఓకే, అదే చెప్తా. ఇప్పుడు సహస్రారంలో ఉన్నవని కూడా తెలియదు కదా. అప్పుడు మీకు శరీరం ఉంటుందా ఉండదా? మీకు తెలియదు కానీ మీకు శరీరం ఉంటుందా ఉండదా? ఉంటుందా? స్పృహ ఉందా లేదా కాదు, మీకు శరీరం ఉందా లేదా? ఉంటుంది. ఇప్పుడు ఆ శరీరంలో ఆ శరీరము జడమా చైతన్యమా? ఇప్పుడు సరే, మీకు ఏ అనిపిస్తే చెప్పండి అమ్మా. ఇప్పుడు సహస్రారంలో చైతన్యంలోకి జీవుడు వెళ్ళాడు, జీవుడు సహస్రారంలో ఉన్నటువంటి చైతన్యంలో కలిశారు. అమ్మ, జీవ బ్రహ్మైక్యవన్నం, బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, సోహమస్మి, ఏదో చెప్పండి మీరు. బ్రహ్మమే నేనైనాను అని చెప్పిను. బ్రహ్మమే నేనయ్యాను అనే అనుభూతి మీకు కలిగినప్పుడు, బ్రహ్మానుభూతి మీకు కలిగినప్పుడు, శరీరం అయితే ఉన్నది కానీ శరీర స్పృహ లేదు. శరీరం అయితే ఉంది కానీ శరీర స్పృహ మీకు లేదు. శరీర స్పృహ లేనప్పుడు ఈ స్పృహ లేని శరీరంలో ఆత్మ ఉంటుందా ఉండదా? స్పృహ లేదు కదా. స్పృహ లేని శరీరంలో ఆత్మ ఉంటుందా ఉండదా? ఉంటుందా? అంటే సహస్రారంలో లయమైతే శరీరం అయితే ఉంటుంది కానీ స్పృహ లేదు. కానీ ఈ శరీరంలో చైతన్యం ఉంటుందా ఉండదా అంటే చైతన్యం ఉంటుంది అని చెప్తున్నాం. చైతన్యం ఉంటుంది అని చెప్తున్నాం. ఓకే, ఇది ఒక పక్కన పెట్టుకుందాం. ఇది ఒక పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ పుస్తకంలో చైతన్యం ఉందా లేదా అంటే ఏం చెప్తాం? ఇందాక నాలెడ్జ్ అది అక్కడ ఉంచుకోండి, మళ్ళీ తర్వాత దానికి దీన్ని కనెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకంలో ఆత్మ ఉంటుందా ఉండదా? ఈ పెన్నులో ఆత్మ ఉందా లేదా? ఈ ఫోన్లో ఆత్మ ఉందా లేదా? ఏమో ఉంటాయి, మాట్లాడవద్దు. ఈ పుస్తకం ఒకరోజు కూడా ఒక మాట కూడా మాట్లాడతాం. పుస్తకం తెచ్చి పెడితే ఒక శ్లోకం చదవమ్మా, పుస్తకం అంటే శ్లోకం చదవట్లేదు. ఆత్మ ఉంటే శ్లోకాలు చదవద్దు అంటే ఇందులో నిజంగా ఆత్మ ఉంటే, ఇప్పుడు మనలో ఆత్మ ఉంది. పిలిస్తే సుశీలమ్మ గారంటే పలుకుతున్నారు, పద్మజ గారంటే పలుకుతున్నారు, నిర్మలా గారంటే పలుకుతున్నారు, రమ గారంటే పలుకుతున్నారు. మరి పుస్తకం అంటే పలకట్లేదు. మరి దీంట్లో ఆత్మ ఉంటే పలకాలి కదా, పలకట్లేదు కదా. పలకనప్పుడు దీంట్లో ఆత్మను మనం ఎలా ఒప్పుకుంటాం? ఈ పుస్తకాన్ని పిలిచినప్పుడు పలకపోతే ఈ ఫోన్ను ఓ ఫోనా అని పిలిచను. ఏ కంపెనీ, శాంసంగ్ అనుకోండి, ఓ శాంసంగ్ ఫోనా అంటే పలకట్లేదు అది. ఓని పలకపోతే ఆత్మ ఉందని నేను ఎందుకు ఒప్పుకుంటా? పలకొద్దా? ఆత్మ ఉంటే పలకాలా వద్దా? ఓ ఫ్యానా తిరగను, అది తిరగలేదు. ఓ ఫ్యానా నువ్వు ఆగను, అది ఆగలేదు. మరి అంటే నిజంగా దాంట్లో ఆత్మ ఉంటే, దానికి ఆ తెలివి ఉంటే, పిలిస్తే పలకాలి కదా, ఆగంటే ఆగాలి కదా, తిరగంటే తిరగాలి కదా. మరి అది తిరగట్లేదు, ఆగట్లేదు, చెప్పినట్టు ఎంటలేదు. ఇప్పుడు ఎందుకు అందులో ఆత్మ ఉన్నట్టా లేదా? ఓ బలుబా నువ్వు వెలుగు అంటే ఎలగట్లేదు, అది కదలట్లేదు, అది మాట్లాడట్లేదు. ఇప్పుడు అందులో ఆత్మ ఉందా లేదా? నేననేది ఇప్పుడు ఆ బల్బులో ఆత్మ ఉందా లేదా, ఇది ప్రశ్న. ఈ పుస్తకంలో ఆత్మ ఉందా లేదా? ఈ ఫోన్లో ఆత్మ ఉందా లేదా? ఇందాక మనం ఏమనుకున్నాం? మన శరీరంలో ఆత్మ ఉందనుకున్నాం. వింటుంది, చూస్తుంది, మాట్లాడుతుంది, వాసన ఎరుగుతుంది, రుచి ఎరుగుతుంది, స్పర్శ ఎరుగుతుంది, నడుస్తుంది, కదులుతుంది కదా. అప్పుడేమన్నాం? ఇందులో ఆత్మ ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను, ఇందులో ఆత్మ ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను. ఒక ఆయన పరమపదించిండు. ఏమైండు? పరమపదించిన తర్వాత ఆత్మ వెళ్ళిపోయింది అన్నాం.
సరే, కొంతమంది జీవుడు వెళ్ళింది అన్నాడు, కొంతమంది ప్రాణం పోయిందన్నారు, కొంతమంది ఆత్మ వెళ్ళిందన్నారు. ఎవరి భాషలో వాళ్ళు చెప్పారు, ఎవరి భాషలో వాళ్ళు చెప్పారు. ఏదైతే ఇప్పుడు ఆ శరీరం అక్కడ పడుంది, ఆ శరీరం అక్కడ పడుంది. ఓకే, శరీరం పడుంది. ఇప్పుడు పిలిస్తే పలకట్లా. ఓ నాగేశ్వరరావులే టీ తాగుదు కానిలే అని చెబితే తాగట్లేదు. దయానందం గారు కూల్ డ్రింక్ తీసుకొచ్చారు లే అంటే లేవట్లేదు. అమ్మ సుశీలమ్మ గారు లడ్డూలు తెచ్చారు తిందుగలే అంటే లేవట్లేదు. అది అట్లా పడుంది ఏంటి అంటే ఇప్పుడు బల్బ్ ఎట్లా పలకట్లేదు, ఫ్యాన్ ఎట్లా పలకట్లేదు, పుస్తకం ఎట్లా పలకట్లేదు, పెన్ ఎలా పలకట్లేదు, శరీరం కూడా అలా పలకట్లేదు. శరీరం కూడా పలకట్లేదు. ఇప్పుడు ఈ బల్బులో ఆత్మ ఉందంటే శరీరంలో శవంలో ఆత్మ ఉందని మనం ఒప్పుకోవాలి. ఈ బల్బులో ఆత్మ ఉందని ఒప్పుకుంటే, ఈ పుస్తకంలో ఆత్మ ఉందని ఒప్పుకుంటే, ఈ పెన్నులో ఆత్మ ఉందని ఒప్పుకుంటే, ఈ టేబుల్లో ఆత్మ ఉందని ఒప్పుకుంటే, ఆ శవంలో కూడా ఆత్మ ఉన్నదని మనం ఒప్పుకోవాలి. మరి వీటిల్లో ఆత్మ ఉందా? చెప్పండి. మరి మీరు ఉందా లేదా చెప్పాలి మీరు. మరి ఇందాక అంతటా ఉన్నాడండి గురువుగారు, ఆత్మ అంటే అంతటా ఉందన్నారుగా. మరి ఇప్పుడు బల్బుల్లో లేదా, ఫ్యానుల్లో లేదా, పుస్తకాల్లో, టేబుల్లో, కుర్చీల్లో, బాటిల్స్లో, వీటిల్లో లేదా? మరి ఇందాక అంతటా ఉందని చెప్పారేంటి? స్టార్టింగ్లో ఆత్మ అంటే ఆత్మకు నిర్వచనం ఏమని చెప్పారు? ఆత్మ సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్నది అన్నారు. ఇందు గలడందు లేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుడు ఎందెందు వెదికి చూసిన అందందే గలడు దానవాగ్ని వింటే. మనకి శ్లోకం, స్థావరం జంగమం వ్యాప్తం యత్ కించిత్ సచరాచరం, యత్ కించిత్ సచరాచరం. కించిత్ పదార్థంలో కూడా ఆ యొక్క చైతన్యమే ఉందని చెప్పారు. కించిత్ పదార్థంలో ఉంటుందా అండి? బృహత్ పదార్థంలో ఉంటే ఒప్పుకోవాలా, కించిత్ పదార్థంలో ఉంటుందా? దాంట్లో చెప్పారు, నేను చెప్పట్లేదు. మీరు రోజు చదువుతున్నారు ప్రార్థనా శ్లోకాలు, ధ్యాన శ్లోకాలు చదవట్లా? యత్ కించిత్ సచరాచరం, స్థావరం జంగమం వ్యాప్తం. స్థావరం అంటే ఏంటి? కదలకుండా ఉండే. ఆ బల్బు, ఈ టేబుల్, పుస్తకం ఈ కదలకుండా ఉండే. నేను చెప్పినమ్మా, మీరు చదివే శ్లోకమే కాదు, అవునా కాదా? స్థావరం అంటే కదలకుండా ఉండే, జంగమం అంటే కదిలే. జంగమం అంటే కదిలే. మనలాంటి మానవులు అనుకోండి, పక్షులు, జంతువులు ఇవి కదిలే, కదలకుండా ఉండేటువంటి స్థావరం జంగమం అంటే కదిలే వాటి యందు, కదలన వాటి యందు వ్యాప్తం వ్యాపించి ఉన్నది. యత్ కించిత్ సచరాచరం, కించిత్ పదార్థం నుంచి బృహత్ పదార్థం వరకు కూడా వ్యాపించి ఉంది అని చెప్పారు. దాంట్లో చెప్పారు. దేంట్లో? మత పరతరం నాణ్యత కించిదస్తి ధనుంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రేమణి గణాయివ అని చెప్పారు భగవద్గీతలో. అమ్మ చెప్పారుగా, మత పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాయ. మణులయందు దారము వలె, దండయందు దారము వలె సమస్త ప్రాణులందు కూడా ఆ యొక్క ఆత్మ సూక్ష్మ రూపంలో వ్యాపించి ఉంది అని చెప్పారు. కించిత్ పదార్థంలో కూడా అణురణీయాన్ మహతో మహియాన్ అని, అణువునందు అదే ఉంది, మహత్ పదార్థమునందు కూడా అదే ఉంది అని చెప్పారు. ఇప్పుడు మనం ఇందాక ఏమనుకున్నాం? కదిలే వాటి యందే ఉందనుకున్నాం, కానీ కదలని వాటి యందు ఉండదేమో అనుకున్నాం. కదలని వాటి యందు ఉండదేమో అనుకున్నాం. ఇప్పుడు ఆత్మ అంటే ఇప్పుడు మనకేమర్థమైంది? ఇప్పుడు ఇంతకుముందుగా ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఇంత చర్చ చేసుకున్న ద్వారా ఆత్మ అంటే ఎక్కడ ఉంటుంది అనుకున్నాం? కదిలే వాటి యందు, కదలని వాటి యందు. ఆత్మ అంటే ఒక్క చైతన్య రూపంలోనే కాదు, చేతన రూపంగా జడ పదార్థమునందు కూడా వ్యాపించి ఉంటుంది. కదిలే వాటి యందే కాదు, కదలని వాటి యందు కూడా వ్యాపించి ఉంటుంది. ఏం చేస్తుంది గురువుగారు ఆత్మ? కదలని వాటి యందు ఉండి ఏం చేస్తుంది? ఈ పుస్తకంలో ఉండి ఏం చేస్తుంది గురువుగారు? మనిషిలో ఉన్నా కానీ కాస్త బాగుంటుంది కదా, కాస్త కదలటమో, తిరగటమో, మాట్లాడటమో, తిన్నది అరిగించుకోవటమో ఏదో. ఈ పుస్తకంలో ఉండి ఏం చేస్తుంది గురువుగారు ఆత్మ అంటే? పుస్తకంలో ఎలా ఉంటుంది గురువుగారు? అసలు నాకు అర్థం కావట్లేదు, అసలు అర్థం కావట్లేదు. మీరు చెబుతున్నారుగా, నాకు ఏం అర్థం కావట్లేదు. మనుషుల్లో ఉంటుందంటే ఓకే, కదిలే వాటిలో మళ్ళీ అందులో శ్లోకంలో స్థావరం జంగమం, కదిలే వాటి ఎందు కదల వాటి ఎందు ఉంటుందంట. అది నట్టెట్టుంటుంది? కదిలే వాటిలో ఉండాలని, కదల వాటిలో కూడా ఉంటుందని శ్లోకాల్లో చెప్పడం ఏంటి గురువుగారు? జడ పదార్థాల్లో ఉండటం ఏంటి గురువుగారు ఆత్మ?
అంటే జడ పదార్థాన్ని నిలబడి ఉండేటు ఒక జడ పదార్థం యొక్క ఉనికి జడ పదార్థాన్ని నిలబడి ఉండేటు ఒక జడ పదార్థం యొక్క ఉనికికి ఆధారంగా ఉండేటువంటిది ఆత్మ. ఆత్మ ఉంటేనే అది జడ పదార్థం అనేటువంటి ఉనికి ఉంటుంది. ఆత్మ లేకపోతే అది జడ పదార్థంగా ఉండలేదు. ఆత్మ ఏం చేస్తుంది అంటే మన శరీరంలో ఉండేటువంటి కణాలు ఉన్నాయి కదా, కణాలు ఉన్నాయి కదా, ఆ అణువులన్నింటినీ ఒక చోట చేర్చి ఆ రెండు అణువులు కలిసి ఉండటానికి శక్తిగా పనిచేస్తుంది. అంటే అమ్మ ఇది ఒక పుస్తకంగా కనపడాలంటే అనేక అణువుల యొక్క సముదాయమే పుస్తకం, అనేక కణాల యొక్క సముదాయమే పుస్తకం. ఈ యొక్క అనేకమైనటువంటి అణువులన్నింటి అలా కలిసి ఒక పుస్తకంలా ఉనికి కలిగి ఉండటానికి ఆధారభూతంగా ఉండేటువంటిది ఆత్మ. ఆత్మ ఇక్కడ ఎలా ఉంటుంది? అవ్యక్తంగా ఉన్నది. ఇక్కడ అభివ్యక్తం కావట్లేదు. ఇక్కడ ఎలా ఉంది? అవ్యక్తంగా ఉంది, అభివ్యక్తం కావట్లేదు. ఆత్మ చేతన రూపంగా ఉంటుంది, చైతన్య రూపంగా ఉంటుంది. ఆత్మ ఎలా ఉంటుంది? చేతన రూపంగా ఉంటుంది, చైతన్య రూపంగా ఉంటుంది. అనాత్మగా ఉన్నది అదే, ఆత్మగా ఉన్నది అదే. జడముగా ఉన్నది అదే, చైతన్యముగా ఉన్నది కూడా అదే. అంటే జడ పదార్థం నిలబడి ఉండటానికి కారణభూతంగా ఉన్నది కూడా అది. ఓకే, సపోజ్ ఉదాహరణ ఇందాక మనం ఎక్కడ ఆగాము? ప్రాణం సహస్రార చక్రంలోకి వెళ్ళింది. ఇప్పుడు సహస్రార చక్రంలో ఉంటే శరీరంలో ఏం తెలియట్లేదు, ఏం జరుగుతుందో శరీరంలో తెలియట్లేదు. ఇప్పుడు సహస్రారంలో నుంచి అది బయటికి వెళ్ళింది. సహస్రారంలో నుంచి అట్టించే అట్టే బయటికి వెళ్ళగొట్టిండు ఆయన బ్రహ్మరంధ్రంలో నుంచి బయటికి తీసుకుపోయినట. ఆయన తెలియగలడు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినగా పైకి తీసుకుపోమనగా పైకి తీసుకుపోయి అట్టించి అట్టే పైనుంచి పైనే తీసుకుపోయిండు. బ్రహ్మరంధ్రంలో నుంచి ఆయన పగలగొట్టుకొని బయటికి పోయిండంట. ఆయన ఏం పోయిండేమో, ఆయన పోతే పోయిండు. ఆ ధ్యానంలోనే సమాధిలోనే బయటికి వెళ్ళిండు. ఇప్పుడు ఆ శరీరం పనిచేయదా? ఆ శరీరంలో ఆత్మ ఉంటుందా ఉండదా? అది ఆత్మ వెళ్ళిపోయింది అనుకున్నాం కదా. ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయిందా లేదా? ఇప్పుడు మరి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరంలో ఆత్మ ఉంటుందా ఉండదా? ఇది కదా మన ప్రశ్న. ఇప్పుడు మనం వేసుకున్న ప్రశ్న అదే కదా. ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయిందనవా లేదా? పోయింది కదా. మరి ఇప్పుడు శరీరంలో ఏముంటుంది? శరీరం జడం. ఇది శరీరం జడం. ఈ శరీరం అనేటువంటిది జడం. అయితే అది జడ పదార్థంగా మనకి ఎలా కనపడుతుంది? అది జడ పదార్థంగా ఒక ఉనికి కలిగి ఉంది కదా. జడ పదార్థం అనేటువంటి ఉనికి కూడా ఉంది కదా. అది జడ పదార్థంగా అభివ్యక్తం కావడానికి మీకు ఏమి ఆధారంగా ఉంటే అది జడ పదార్థంగా మీకు కనపడుతుంది? కాళ్ళు చేతులు కనపడుతున్నాయి అనుకోండి. అందులో ఆ శరీరానికి కాళ్ళు చేతులు ఉన్నాయి అనుకోండి. ఆ కాళ్ళు చేతులు దేని ఆధారం చేత అక్కడ ఉన్నాయి? కాళ్ళు చేతులు ఉండటానికి ఆధారం ఏంటి? మాకేం తెలుసు. ఇప్పుడు ఈ బల్బు ఏ ఆధారం చేత ఉంది? అమ్మ, ఈ బల్బు ఉందా? ఈ పుస్తకం ఉందా? ఈ టేబుల్ ఉంది. వీటిల్లో ఆత్మ ఉంటుందా ఉండదా? ఈ బల్బులో ఆత్మ ఉంటుందా ఉండదా? ఈ పుస్తకంలో ఆత్మ ఉంటుందా ఉండదా? మరి వీటిల్లో ఉన్నప్పుడు ఆ కాళ్ళు చేతులు కనపడుతున్నాయి అంటే దాంట్లో కూడా ఉంటుంది కదా. ఉండకుండా ఎట్లుంటుంది? మరి పుస్తకం కదులుతుందా ఇప్పుడు? అమ్మ, పుస్తకం ఏ గురువుగారు పుస్తకం మొన్న ఇక్కడ పెడితే ఇక్కడ దాకా వచ్చిందని నన్ను చెప్పమానండి. పుస్తకం కదులుతుందా? మరి పుస్తకం కదలట్లేదు అంటే పుస్తకంలో ఆత్మ ఉంది, పుస్తకం కదలట్లేదు. పుస్తకంలో ఆత్మ ఉంది, పుస్తకంలో కదలట్లేదు. శవానికి కాళ్ళు చేతులు ఉన్నాయి, అవి కదలట్లేదు. అంటే పుస్తకంలో ఆత్మ ఉన్నప్పుడు ఆ శవంలో ఉన్న కాళ్ళు చేతులకు ఆత్మ లేదా? అయితే ఆత్మ ఎలా ఉంది అన్నది ప్రశ్న ఇక్కడ. అర్థమైందా? ఆత్మ ఉందా లేదా అన్నది కాదు. ఆత్మ ఉన్నదే అని అన్నం అనుకో, ఆత్మ ఎలా ఉన్నదని ప్రశ్న. అర్థమైందమ్మా? ఆత్మ ఎలా ఉంది అంటే ఇందాక చెప్పా కదా, స్థావరం జంగమం అన్నాం కదా. కదిలే వాటి యందు ఎలా ఉంటుంది, కదలన వాటి యందు ఎలా ఉంటుంది? కదిలే వాటి యందు ఉందని చెప్పారా? కదలన వాటి యందు కూడా ఉందని చెప్పారు కదా. కదలన వాటి యందు ఉందని చెప్పారా లేదా? అదేగా మనం చదువుకున్న శ్లోకం. మరి ఇప్పుడు మిగతా కదలని వాటన్నిటి యందు ఎలా ఉందో దాని యందు కూడా అలాగే ఉంటుంది. ఈ టేబుల్, పుస్తకం, ఫోను, పెన్ను, వాటర్ బాటిల్, ఈ రాళ్ళు, ఇవన్నీ వాటందరికి స్వయం శక్తి లేదు, వాటికి స్వయం ఉనికి లేదు, స్వయంగా కదలలేదు. అవి వేరే ఇంకొక కదిలించేది ఇంకొకటి రావాలి. అక్కడ కదిలించే చైతన్యం కావాలి కదలాలంటే.
అర్థమైందమ్మా? ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది? చేతన రూపంగా ఉంది. ఆత్మ ఉన్నది కానీ చేతన రూపంగా ఉంది, అవ్యక్తంగా ఉంది, చైతన్యంగా లేదు. చైతన్యంగా లేదు. స్థావర జంగమాలయందు మనకు అక్కడే చెప్పారు, ఆ శ్లోకంలోనే చెప్పారు, కదిలే వాటి యందు కదలన వాటి యందు అని చెప్పారు. కదిలేవి శరీరాలు, కదలని ఇవన్నీ. మరి శవానికి కాళ్ళు చేతులు ఉంటే ఆ కాళ్ళు చేతులు కదలట్లేదు కదా. ఈ ఫ్యాను, లైటు, బల్బు, పుస్తకం వీటిలో ఎట్లుందో దాంట్లో కూడా అట్లే ఉందని నువ్వు తెలుసుకో అని చెప్పారు. ఆ శ్లోకంలోనే చెప్పారు. అది గుర్తుకు రావాలి మనకి. ఆ టైంలో మనకి ఈ టయానికి గురువుగారు గుర్తు చేశారు ఆ శ్లోకాన్ని. మళ్ళీ ఒకసారి మనం రోజు కొత్తదేం లేదు, మనం రోజు చదువుకునే శ్లోకాన్నే గురువుగారు గుర్తు చేశారు. ఓకే, అర్థమైందమ్మా? అర్థం కాలేదు? ఇంకేమైనా డౌట్ ఉందా? పుస్తకం కదిలితే శవం కూడా కదులుద్ది. పుస్తకంలో ఎలా ఉందో శవంలో అలా ఉంది సార్. అయితే పుస్తకం మాట్లాడదు, శవం మాట్లాడదు. శవం నడవదు, పుస్తకం నడవదు. ఇది జడ పదార్థం, అది జడ పదార్థమే. జడ పదార్థంలో ఏ రూపంలో ఉంటుందో అలా ఉంటుంది. జడ పదార్థంలో కూడా ఉంటుంది అనేటిది తెలియాలి మనకి. అది ఉంటేనే ఈ లోకంలో ఏదైనా ఉనికి కలిగి ఉన్నది అంటే చైతన్యం యొక్క స్పృహ లేకుండా, చైతన్యం యొక్క స్పర్శ లేకుండా ఉనికి కలిగి ఉండదు ఈ ప్రకృతిలో. మనకి కనపడుతుంది అంటే దాని యొక్క ఉనికి కనపడుతుందంటే అది వెనకాతల అది ఉందని అర్థం. అది లేకపోతే ఈ ప్రపంచంలో ఒక నామము, ఒక రూపము ప్రకటితం కాదు. ఏదైనా నామరూపాలతో ప్రకటితం అవుతుందంటే వెనకాతల దాని శక్తి ఉన్నట్టు అర్థం. అర్థమైందమ్మా? అది అవ్యక్తంగా ఉందా, వ్యక్తంగా ఉన్నదా నువ్వు గుర్తించు. అక్కడ సందర్భాన్ని బట్టి మనం గుర్తించగలగాలి. అర్థమైందమ్మా? ఓకే. ఫస్ట్ ప్రశ్నమ్మ, ఆత్మ శవంలో ఉంటుందా ఉండదా అంటే శరీరంలో ఉంటుంది. అంటే మిగతా పుస్తకము, లైటు, బల్ల, కుర్చీ ఇలాంటి జడ పదార్థాల్లో ఎలా ఉంటుందో శవంలో కూడా అలాగే ఉంటుంది. స్థావరం జంగమం, కదిలే వాటి యందు కదలని వాటి యందు. కదిలే వాటి యందు ఒక విధంగా ఉంటుంది, కదలని వాటి యందు ఒక విధంగా ఉంది. అలా ఉన్నా ఇలా ఉన్నా ఆత్మయే, ఆత్మయే. ఇది మనం గుర్తించాలి. ఓకే. దయతల సద్గురు ప్రభు మహారాజ్ కూర్చోండి. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.